అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ తర్వాత చాలా ఆసక్తికరమైన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో ఆ పోలీసు శాఖ ఇటు చేబ్రోలు కిరణ్ అటు గోరంట్ల మాధవ్ ఇద్దరి విషయంలో అనుసరించిన వైఖరిని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉంది అనే సందేహాలు కూడా కలుగుతాయి. ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంది అనే విషయం కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ చాలా ప్రత్యేకంగా కొన్ని అంశాలను మనం ప్రస్తావించాలి. వాటిని ఒక్కొక్కటిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ పాయింట్, చేబ్రోలు కిరణ్ ఆయన మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే కేసు పెట్టారు. బిఎన్ఎస్ సెక్షన్ 111 ఆయన మీద మోపారు. దానికి సంబంధించి న్యాయస్థానం ఏ విధంగా రెస్పాండ్ అయింది ఇవన్నీ కూడా అందరం చూసాం. కానీ ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన విషయం, వాట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే పోసాని కృష్ణమురళి లాంటి వాడికి డబ్బులు ఇచ్చి, ఫ్లాట్ ఇచ్చి, మీడియా సహకారం ఇచ్చి, స్క్రిప్ట్లు ఇచ్చి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆయన ఫాలోఅప్ చేసి బూతులు తిట్టించి ఆ బూతుల్ని 10 రకాల ఛానల్స్లో ఇమీడియట్గా అట్ ఏ టైం పబ్లిష్ అయ్యే విధంగా చేయడం అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. కానీ వాళ్ళ చేబ్రోలు కిరణ్ విషయంలో అలాంటి ఆర్గనైజేషన్ ఏం కనిపించట్లేదు కదా. చేబ్రోలు కిరణ్ అనేవాడు ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాడు, అక్కడ ఎవడో ఒక యాంకర్ అడిగాడు, ఈయన ఏదో సమాధానం చెప్పాడు. సో అక్కడితో ఆ వీడియో పబ్లిష్ అయింది. అలా పబ్లిష్ అయినటువంటి వీడియో మీద సమాజంలో సోషల్గా చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇమీడియట్గా వాళ్ళు దాన్ని తొలగించారు. తర్వాత వ్యవహారం అంతా చూసాం మనం. కానీ ఆయన మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నారు. ఇవాళ నిజమే, కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవాలి కాబట్టి మంచితనం మరీ ఎక్కువైపోతే ముంచేయడానికి చాలామంది ఈ కూటమి ప్రభుత్వం చుట్టూ ఉన్నారనే విషయాన్ని కూడా గ్రహించలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళు ఆదేశాలు ఇచ్చారు పోలీసు శాఖకి, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని సహించే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అన్నారు. కానీ అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు అనుసరించినటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అభ్యంతరంగా కనిపించింది. ఇవాళ చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన భుజం మీద చేయి వేసి చాలా గట్టిగా ఆయన మెడ చుట్టూ చేతితో పట్టుకుని, చేబ్రోలు కిరణ్ ఎలా ఉన్నాడండి? ఆయన బక్క పల్చట మనిషి. ఆయన ఏమన్నా ఒక 6 అడుగులు ఆజానుభావుడా, ఓ 10 మందిని ఇసిరేస్తాడా? ఆయన ఏమన్నా గోరంట్ల మాధవ్లాగా తెగబలిసి రోడ్డు మీద ఒక 4 నేసుకుని వచ్చి ఎవరి మీదన్నా దాడి చేయడానికి, హత్యాయత్నం చేయడానికి ఒడిగట్టాడా? కాదు కదా. ఒక కామెంట్ చేశాడు, దాని మీద పశ్చాత్తాపం చెందాడు, ఎమ్మటే క్షమించమని అడిగాడు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు, వాళ్ళకు కూడా సహకరించాడు. కానీ వాళ్ళు గోరంట్ల మాధవ్ అనేవాడిని చూస్తే పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నాడు, పోలీసులను భయపెడుతున్నాడు, పోలీసు విధులకు ఆటంకం కలిగించాడు. అటువంటి గోరంట్ల మాధవ్ వీడియో మనం చూసాం. చక్కగా ఆ 5 ఎవరు గోరంట్ల మాధవ్తో పాటు ఎవరైతే 5 ఆయనతో దాడి చేయడానికి వచ్చారో వీళ్ళందరూ చక్కగా చిలక గోరింకల్లా కబుర్లు చెప్పుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ చుట్టూ ఉండి చక్కగా పోలీసులు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ రకమైనటువంటి నేచర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పోలీసు శాఖ ఆలోచించాలి, రివ్యూ చేసుకోవాలి. ఎందుకు పోలీసుల మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి బట్టలోడదేస్తా ప్రతి ఒక్కరికి అనేంత సాహసం చేయగలిగాడంటే పోలీసు శాఖలో ఇలాంటి అంశాలను రివ్యూ చేసుకోకపోవడమే. ఇవాళ చేబ్రోలు కిరణ్ ఎవరి కోసం మాట్లాడాడు? చేబ్రోలు కిరణ్ తెలుగుదేశం పార్టీకి అన్న షీల్డ్గా మాట్లాడా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించడంలో భాగంగా అతను మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ కానప్పటికీ అతని ఉద్దేశం పోలీసు శాఖ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ఖండించడం. అటువంటి చేబ్రోలు కిరణ్ విషయంలో పోలీసులు అనుసరించిన వైఖరి, ఇవాళ గోరంట్ల మాధవ్ అనే వాడి విషయంలో పోలీసులు అనుసరించినటువంటి వైఖరి ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఇటువైపు చేబ్రోలు కిరణ్కి ఒక డస్ట్బిన్ కవర్ వేశారు, అటు గోరంట్ల మాధవ్ని చాలా గౌరవప్రదంగా ట్రీట్ చేశారు పోలీసులు. పోలీసులు గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ అని ఒక ఫేస్బుక్లో వాళ్ళు ఒక నోట్ కూడా పెట్టారండి, అది ఒక ప్రెస్ నోట్. అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి నోట్లో ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి అంట ఎవరు, చేబ్రోలు కిరణ్, అది మాత్రం టీడీపీ పార్టీకి చెందిన అని చాలా స్పెసిఫిక్గా రాశారు. అంటే ఇక్కడ పోలీసులు ఎంత వ్యత్యాసంతో వ్యవహరిస్తున్నారనే భావన అయితే కలుగుతుంది ఈ ఒక్క అంశాన్ని చూసినట్లయితే. ఇవాళ చేబ్రోలు కిరణ్ విషయంలో చాలా దారుణంగా వ్యవహరించారు
అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. చాలా పక్షపాత ధోరణితోటి నడుచుకున్నారనే భావన అయితే చాలా ప్రస్ఫుటంగా కలుగుతుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీ భారతీ రెడ్డి గారి మీద అంటూ చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇస్తూ మరి ఎవరి మెప్పును పొందాలనుకుంటున్నారనేది అయితే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ చేబ్రోలు కిరణ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. వాళ్ళ నాన్నగారు మంచానికి పరిమితమైన వ్యక్తి. వాళ్ళ అమ్మగారి ఆర్థిక పరిస్థితిని మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. అతని ఇల్లు కూడా ఎంత ఘోరంగా ఉంది, ఎంత కడు పేదరికంలో ఉన్న వ్యక్తి చేబ్రోలు కిరణ్ అనే అంశం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చేబ్రోలు కిరణ్ ఏమీ తెగ బలిసినోడు కాదు, ఆర్థికంగా బలిసినోడు అంతకంటే కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆయన పనిచేశాడు. మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసి ఉంటే ఒక శ్రీరెడ్డిలాగో, ఒక వర్ర రవీంద్రారెడ్డిలాగో, లేదంటే ఈ గోరంట్ల మాధవ్ ఒక మంచి స్థాయికి వెళ్ళి ఉండేవాడేమో. కానీ తెలుగుదేశం పార్టీకి కమిట్ అయిన కార్యకర్తగా పనిచేశాడు కాబట్టి ఇవాళ అతనికి ఆ రకమైనటువంటి సిచ్యుయేషన్ వచ్చింది. కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ నుంచి మనం ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో హెలీప్యాడ్ వద్ద జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాన్ని నిజంగా పోలీసులు అదుపు చేసి ఉంటే అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తల్ని అక్కడే కట్టడి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ రకమైన వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దాన్ని డిఫెండ్ చేయడానికి వాళ్ళ చేబ్రోల్ కిరణ్ లాంటి వ్యక్తి బలిపశువు అయ్యి ఉండేవాడు కూడా కాదు. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి, అక్కడ పోలీసులు ఫెయిల్ అయ్యారా, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారా అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఆ ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు అయితే వచ్చింది. ఆ తర్వాత చేబ్రోల్ కిరణ్కి సంబంధించిన ఎపిసోడ్లో కూడా మనం చూసినట్లయితే డైరెక్ట్గా పోలీసులే చెబుతున్నారు టీడీపీ పార్టీకి చెందిన అంటూ చేబ్రోల్ కిరణ్ని మెన్షన్ చేయడం ద్వారా మరొకసారి ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రధాన పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద నెపాన్ని చూపించే ప్రయత్నాన్ని కూడా చేసినట్లుగా అనిపించింది. ఏదేమైనప్పటికీ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవాలన్న ఉత్సాహంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి బెడిసి కొట్టకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కూటమి పాలకులు, కూటమి నాయకుల మీద ఎంతో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ తర్వాత చాలా ఆసక్తికరమైన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో ఆ పోలీసు శాఖ ఇటు చేబ్రోల్ కిరణ్ అటు గోరంట్ల మాధవ్ ఇద్దరి విషయంలో అనుసరించిన వైఖరిని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉంది అనే సందేహాలు కూడా కలుగుతాయి. ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంది అనే విషయం కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ చాలా ప్రత్యేకంగా కొన్ని అంశాలను మనం ప్రస్తావించాలి. వాటిని ఒక్కొక్కటిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ పాయింట్, చేబ్రోలు కిరణ్ ఆయన మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే కేసు పెట్టారు. బిఎన్ఎస్ సెక్షన్ 111 ఆయన మీద మోపారు. దానికి సంబంధించి న్యాయస్థానం ఏ విధంగా రెస్పాండ్ అయింది ఇవన్నీ కూడా అందరం చూసాం. కానీ ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన విషయం, వాట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే పోసాని కృష్ణమురళి లాంటి వాడికి డబ్బులు ఇచ్చి, ఫ్లాట్ ఇచ్చి, మీడియా సహకారం ఇచ్చి, స్క్రిప్ట్లు ఇచ్చి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆయన ఫాలోఅప్ చేసి బూతులు తిట్టించి ఆ బూతుల్ని 10 రకాల ఛానల్స్లో ఇమీడియట్గా అట్ ఏ టైం పబ్లిష్ అయ్యే విధంగా చేయడం అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. కానీ వాళ్ళ చేబ్రోలు కిరణ్ విషయంలో అలాంటి ఆర్గనైజేషన్ ఏం కనిపించట్లేదు కదా. చేబ్రోలు కిరణ్ అనేవాడు ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాడు, అక్కడ ఎవడో ఒక యాంకర్ అడిగాడు, ఈయన ఏదో సమాధానం చెప్పాడు,